హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అక్కడికే చిక్కిపేట ఎందుకో ఫ్యాబ్రిక్ కొనడానికి దేనికోసం డ్రెస్ కోసం అదే డ్రెస్ దేనికి రాఖీకి ఎంత ఇచ్చిండు నాన్న 2000 ఇచ్చారు. ఇచ్చిందా ఇలా 2000 వస్తుందా డ్రెస్ చూద్దాం, వెళ్ళి చెక్ చేసుకుని ఏమేమి ఉంది నీ బుర్రలో ఏం లేవో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. సరే అక్కడికి వెళ్ళినా చూద్దాం చిక్కిపెట్లు ఏమేమి దొరుకుతాయి. నీకు నచ్చేయకుంటావా నాకు నచ్చేయకుంటావా ఇద్దరికి నచ్చినాయి. ఇద్దరు నచ్చిన తీసుకున్నావా సరే మరి చూసారా, తీసుకెళ్లేదేమో నేను, కానీ వాళ్ళ అన్నయ్యకి నచ్చినదే కొనుక్కుంటానని చెప్తుంది తను. ఎందుకంటే రాఖీ కదా, సో అందుకోసమని కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. చూడాలి, మేమైతే మా మైండ్లో చాలా రకాలుగా ఉంది, కానీ చూడాలి ఏమేమి కొనాలన్నది. ఇక్కడ అమ్మవారి జాతర చేస్తున్నారండి బెంగళూరులో, శ్రావణ మాసం మొదలైంది కదా అందుకోసమని. అండ్ ఇవాళ చిక్కిపేట అయితే చాలా 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 రష్గా ఉంది. అందులోనూ మేము వెళ్ళింది సండే, మాకు చాలా టైం పట్టేసింది అసలు ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళడానికి. ఫైనల్లీ ఫ్యాబ్రిక్ షాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ సందులో మొత్తం అన్నీ, మేము వెళ్ళిన దగ్గర మొత్తం అన్ని ఫ్యాబ్రిక్ షాప్సే ఉన్నాయండి. చూసుకుంటూ వెళ్తే చాలా చాలా అన్నీ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. ఫైనల్లీ ఈ షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇక్కడ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మొత్తం మన అంతా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రాక్ కుట్టించుకుంటే దాంట్లో వచ్చే ఆనందమే వేరు. రెడీమేడ్లో తీసుకొని కుట్టించుకున్న దానికన్నా ఇలా నాకే కాదు, మా స్వీటీకి ఏంటి, నాకు మా సిస్టర్కి అందరికీ కూడా ఇలాగా రెడీమేడ్లో తీసుకోకుండా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించడంలోనే అదొక హ్యాపీ. మనకంటూ మనం డిజైన్ చేసుకుంటే ఆ డ్రెస్ వేసుకుంటే అందులో వచ్చే కంఫర్టే వేరు. ఈ ఫ్యాబ్రిక్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇదేమో సిల్క్ అంట, అండ్ మేము చూసిన వాటిలో బెనారస్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా చికెన్ కర్రీ, అవి ఉన్నాయి. అలాగే నార్మల్ ఉంది, ఇగోండి ఇవేమో చికెన్ కర్రీ. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్ చెప్పారండి మాకైతే. మేము తీసుకునేవి అయితే 350, 280, అలాగే 500 అని చెప్పారు. ఈయన చాలా మంచిగా మనకి బార్గెనింగ్ కూడా ఉంది. అండ్ ఇవేమో జెంట్స్కి కుర్తాస్కి బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా ట్రెండ్ అవుతుంది కదండి జెంట్స్కి, ఇవన్నీ జెంట్స్ కుర్తాకి. అండ్ చూసారా, ఇదేమో వెల్వెట్ క్లాత్ అండి. ఇది మీటర్ 200 అని చెప్పారు. అండ్ ఇగో ఇవన్నీ సిల్క్. అండ్ దీంట్లో చిన్న చిన్న, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది కదండి లావెండర్ కలరు, ఇవి చున్నీ లావెండర్ కలర్ది. ఇదొక రకం ఫ్యాబ్రిక్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ మొత్తం. మంచిగానే మనము చిక్కిపేటలో ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీకు. అండ్ ఇదేమో లావెండర్, ఇందాక చూపించాను కదా 3 కలర్స్, ఇది ఇంకొక కలర్ అండి. అండ్ ఇందాక పిస్తా కలర్ బెనారస్ చూపించాను కదా, అండ్ ఇదొక కలరు. చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంట. నేను అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా నీకు స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఎక్కడున్నా కూడా వాళ్ళు కొరియర్ సర్వీస్ కూడా ఉందని చెప్పారు. అండ్ ఫైనల్లీ మేమైతే ఒక ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది నేను మీకు ఇంకొక షార్ట్ వీడియోలో పెడతాను. ఫ్రాక్ తీసుకున్నది, ఫ్రాక్ చేయిద్దాం అనుకుంటున్నాను. అండ్ 2 కలర్స్ అయితే తీసుకున్నాము, నేను ఒకటి, స్వీటీ ఒకటి. 2 ఫ్రాక్స్కి తీసుకున్నాం. మనకి ఇన్ని కలర్స్ ఉంటే ఏ సెలెక్ట్ చేసుకోవాలనేది కష్టం కదా, అదే చేస్తుంది. రాజా మార్కెట్ షాప్ నెంబర్ 20 పున్నూర్ ఓకే రోడ్. ಚೆನ್ನಾಗಿದೆ అన్న ఫ్యాబ్రిక్. చూసారు కదా, ఆయన అడ్రస్ చెప్పారు కదండి, అదే అడ్రస్. ఇదేమో ఇది క్రష్ వస్తుంది కదా ఈ మధ్య ట్రెండింగ్లో, ఇది క్రష్ అండి. క్రష్ మీద బాందని వచ్చింది. అండ్ ఇవి ఇందాక చూపించినవే ఇవంతా. ఇది కూడా చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్. లెహంగా, బేబీకి ఫ్రాక్కి బాగుంటుంది. ఇదేమో మెన్స్ కుర్తాకి బాగుంటుంది. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ చెప్పారు, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ కోసం అసలు ఎలాంటి డౌట్స్ పెట్టుకోక్కర్లేదు, చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మేము అక్కడ తీసుకున్నాం కదా, తర్వాత లేస్ షాప్కి వచ్చాము. దాంట్లో అక్కడ అయిపోయాక మాకు లేస్ దొరకలేదు, సో లేస్ షాప్కి వచ్చి లేస్ తీసుకున్నాము. నేను లేస్ దేనికి తీసుకున్నానో, ఎలా వేయించానో, ఎలా డిజైన్ చేయించానో అన్నది నేను ఒక షార్ట్ వీడియోలో పెడతాను అది కూడా.
అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే షాప్కి వచ్చామండి ఇంకొక ఫ్రాక్ కోసం తీసుకోవడానికి మా సాయికి వేరే ఫ్రాక్ కావాలంటే వేరే కలర్ కోసం వచ్చాము. అక్కడ మేము అనుకున్న కలర్ దొరకలేదు, సో వేరే షాప్కి వచ్చి తీసుకున్నాము. ఇక్కడ కూడా మంచిగా ఉంది. మొత్తానికి చిక్కిపేటలో అయితే ఫ్యాబ్రిక్స్ అయితే బాగా దొరుకుతున్నాయండి. చాలా ట్రెండీ ఫ్యాబ్రిక్స్, మంచి మంచి కలర్స్, క్లాత్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇదేమో నవరంగ్ మ్యాచింగ్ సెంటర్ అండి. అండ్ ఫైనల్లీ మేము ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేయించుకుంటున్నాము తన ఫ్రాక్ కోసం. ఇన్ని తిరిగాక మనకి ఎలాగైనా సరే ఆకలి వేస్తుంది కదా, సో వెళ్తూ ఉంటే దారిలో మొక్కజొన్న పొత్తులు కనపడితే, మోస్ట్లీ బాయిల్డే కనపడుతుంది, ఇక్కడ అతను కాల్ చేస్తుంటే తీసుకున్నాం. తర్వాత ఇవన్నీ అయిపోయి తినుకుంటూ వచ్చాక ఫైనల్లీ చిక్కిపేట వెళ్ళిన తర్వాత ఫ్లవర్ మార్కెట్ వెళ్ళకపోతే బాగోదు కదా, అందుకోసమని ఫ్లవర్ మార్కెట్ కూడా వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ అన్నీ చూసాము. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఎలాగో శ్రావణ మాసమే కదా, పొద్దుటే మాకైతే మా ఏరియాలో కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, సో ఇక్కడ నుంచి తీసుకెళ్దామని తీసుకున్నాం మేము. లోటస్ కూడా దొరికాయి మాకు. లోటస్ 10 రూపీస్కి 3 ఇచ్చాడు, సో ఆ లోటస్ కూడా నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ వేరే ఏమున్నాయా అని చూడడానికని వెళ్ళామండి. నాకు స్వీటీకి ఫ్లవర్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే ముందుకు వెళ్తుంటే బంతి, 2 రకాల బంతి, అలాగే చామంతి, రోసెస్ అన్నీ చాలా రకాల ఫ్లవర్స్ అన్నీ పెట్టాడు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి మామూలుగా బయట కన్నా. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.